ఓం శ్రీ హనుమతయే నమః. మనము హనుమంతుని 32 నామాల గురించి తెలుసుకుందాము. ఎప్పుడైతే ఆంజనేయ స్వామి సీతమ్మ వారిని ఎతకడం కోసమని లంకకు చేరారు, అప్పుడు లంకని కొట్టినప్పుడు అందరూ దేవతలంట పూల వర్షాన్ని కురిపిస్తారంట. అలా కురిపించినప్పుడే బ్రహ్మదేవుడు కూడా స్వయంగా క్రిందకి దిగి వస్తారంట. దిగి వచ్చి ఆయన ఈ 32 నామాలతో ఈ హనుమంతుడిని స్తుతించారనమాట. అందుకని ఇవి చాలా విశేషమైనవి అనమాట. బ్రహ్మగారు ఎందుకు వచ్చారు అంటే, మామూలుగా అయితే హనుమంతుడు పైకి అలాగ ఒక హనుమంతుడిలాగా ఒక లీలా రూపంలో కనిపిస్తున్నారు, కానీ నిజానికి ఆయన ఎవరు? శివుడు కదా. ఈ విషయం ఎవరికి తెలుసు? ఎవరికైతే వేదాలన్నీ తెలుసో ఆ బ్రహ్మగారికి తెలుసు. అందుకని ఆ బ్రహ్మగారు క్రిందకి దిగి వచ్చి ఆయన్ని 32 నామాలతో కీర్తిస్తారనమాట. ఈ 32 నామాల్ని సుందర మంత్రము అని అంటారట. ఈ 32 నామాల యొక్క శక్తి మనకి మొత్తం సుందరకాండలో వ్యాపించి ఉండడం చూస్తామంట. ఇది అందులోని రహస్యం అన్నమాట. అందుకని సరిగ్గా ఎప్పుడైతే ఆ స్వామివారు లంకలోకి ప్రవేశించబోతున్నారో అప్పుడు బ్రహ్మగారు వచ్చి ఈ స్తోత్రం చేశారనమాట. దీని రహస్యం అదనమాట వెనుక. ఎవరైతే ఈ నామాల్ని రోజు జపిస్తారో వాళ్ళకట ఆది వ్యాధులు అనేవి నశించిపోతాయంట. ఇందులో నిజానికి మనకి 27 నామాలు మాత్రమే కనిపిస్తాయి. మిగిలిన నామాలు రహస్య నామాలు అంటారనమాట. అందుకని మిగిలిన 5 నామాలు మనకి తెలియవు, కానీ అందులో నిగూఢంగా ఉన్నాయి. ఇవి కనీసం మనకి చదవడం రాకపోయినా, లేకపోతే గుర్తుపెట్టుకోలేకపోయినా, ఎవరైనా చదివినప్పుడు వినినా సరే మంచిది అని చెప్తున్నారనమాట. ఇప్పుడు ఆ నామాలను చూద్దాము. హనుమానంజనాసూను వాయుపుత్రో మహాబలః కపీంద్రః పింగళాక్షశ్చ లంకాద్వీపభయంకరః ప్రభంజన సుతః వీరః సీతాశోకవినాశకః అక్షహంతా రామసఖః రామకార్యదురంధర మహౌషధ గిరేర్హారి వానరప్రాణదాయకః వాగీసత్తారకశ్చైవ మైనాకగిరిభంజనః నిరంజనో జితక్రోధః కదళీవనసంవృతః ఊర్ధ్వరేతా మహాసత్వః సర్వమంత్రప్రవర్తకః మహాలింగప్రతిష్ఠాత బాష్పకృత్ జపతాంబరః శివధ్యానపరో నిత్యం శివపూజాపరాయణః. ఈ నామాన్ని తలుచుకుంటూ ఉంటే ఆ స్వామివారి కృప మన మీద ఉంటుందన్నమాట. సర్వం శ్రీరామచరణారవిందార్పణమస్తు.